తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. పదుల్లో సంక్షేమం, వ్యవసాయం, 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు మరిన్ని కొత్త స్కీమ్స్ కు పెద్దపీట వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టనుంది. ప్రతి శాఖకు భారీ స్థాయిలో కేటాయింపులు ఉండనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోయే తొలి బడ్జెట్ దాదాపు 2,80,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫస్ట్ టైం తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. మరోవైపు ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. సో ఫస్ట్ టైం యాజ్ అ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం, ఇవాళ మొట్టమొదటిసారి కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఆమోదయోగ్యంగా ఉంటుందని కాంగ్రెస్ చెప్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపు నెల రోజుల పాటు బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద అన్ని శాఖల అధికారులతో కసరత్తు చేశారు, ప్రతిపాదనలు తీసుకున్నారు, బడ్జెట్ రూపకల్పన చేశారు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇక ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు అక్కడ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక 3 నెలల కోసమే బడ్జెట్కు సంబంధించినటువంటి ఖర్చులు, ప్రతిపాదనలు ఉంటాయి కాబట్టి, అయినప్పటికీ ఏడాదికి సంబంధించినటువంటి అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2,50,000 నుంచి 2,80,000 మధ్యలో బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ అంశాలకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాని తర్వాత గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఇరిగేషన్ వీటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. ఇక వీటితో పాటు చాలా కీలకమైనటువంటి అంశము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు. ముఖ్యమైనటువంటి అంశము 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కేటాయింపులు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో, ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయన్నది పూర్తి స్థాయిలో అధికారులంతా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతున్నప్పటికీ గవర్నర్ ప్రసంగం రోజు రాలేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఈరోజు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. మరి ఈరోజు ప్రతిపక్ష హోదాలో వస్తున్నటువంటి ఆయన ఏమైనా మాట్లాడతారా లేదా, కేవలం బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో కూర్చొని ప్రసంగం అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా అన్నది కొంత సస్పెన్స్గానే ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వాడివేడిగానే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎంత మేరకు బడ్జెట్ ఓటాన్ అకౌంట్లో ప్రవేశపెడుతున్నారు అన్నది చూడాల్సి ఉంటుంది.